హాయ్! హలో! టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 4, 5 స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాక, అర టీ స్పూన్ అంత షాజీరా, కొంచెం లవంగాలు, యాలకులు 2 లవంగాలు 2, ఆ తర్వాత బగారా స్టార్ పువ్వు ఉంటుందిగా అది చిన్న పీస్ వేసేసుకొని, ఆ తర్వాత దాల్చిన చెక్క, మళ్ళీ ఆ తర్వాత బగారాకు ఉంటుంది కదా అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నిలువుగా చీల్చుకున్న 4, 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని, పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఒక 3 మెత్తగా తురిమి పెట్టుకోవాలి. లేదు మీడియం సైజ్ అయితే 4, 5కి ఎక్కువనే కట్ చేసి పెట్టేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని, ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ టేబుల్ స్పూన్ అంత వేసుకొని, ఆ తర్వాత కాస్తంత కలర్ వచ్చేంత పసుపు ఎంత పడుతుందో అర్థమవుతుంది కదా అంత పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక, ఒక అరకట్టంతా పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనాను కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా ఒక కట్టంత వేసేసుకొని ఇది బాగా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక, ఇప్పుడు ఒక 3 పెద్ద సైజు టమాటాలు కానీ, లేదు 5, 6 మిడిల్ సైజు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఫస్టే టమాటా వేసుకోవాలి. చికెన్ తర్వాత వేసుకోవాలి. హాఫ్ కుక్ అయినాక టమాటా అప్పుడు చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. ముందే చికెన్ వేసుకొని తర్వాత టమాటా వేసుకుంటే టమాటాలోకి ఉన్న పచ్చి వాసన, ఆ వాటర్ అంతా వచ్చేసి చికెన్ టేస్ట్ అంత బాగోదు. ఆ ఫ్లేవర్ అంత మంచిగా అనిపించదు ఎందుకో. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఆ టమాటా కర్రీ ఉంది కదా అదంతా చికెన్‌కి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక ప్లేట్ వేసేసుకొని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌కి తగ్గించుకుంటూ, పెంచుకుంటూ, కలుపుకుంటూ మధ్యలో ఒక 15-20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా కుక్ చేసుకున్నాక ఇట్లా వాటర్ అంతా చికెన్లోకి వచ్చి పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. ఈ టైంలో మనం ఆ వాటర్ కొంచెం ఉండగానే అందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా స్పైసీ కారం అయితే 2 టేబుల్ స్పూన్లు, కారం తక్కువ ఉంటే 3, 4 స్పూన్లు అంత వేసేసుకున్నాక సాల్ట్ దాన్ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని 15 మినిట్స్ అంతసేపు లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసరికి చూడండి ఎలా కుక్ అవుతుందో, మంచి గ్రేవీ వచ్చేస్తుంది కదా కర్రీకి. ఇప్పుడు ఒక పచ్చి ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేసుకోవాలి. వేయించిందైతే వేసుకోవడం కంటే పచ్చిది వేసుకుంటే గ్రేవీ బాగా వచ్చేస్తుంది చిక్కగా. ఇప్పుడు ఓన్లీ 2 చిటికెలంతా గరం మసాలా, 2 చిటికెలు ఎందుకంటే ఓన్లీ లవంగా, యాలకులు, దాల్చిన చెక్క మాత్రమే యూజ్ చేసి మిక్సీ పట్టుకున్నా. అందులో ధనియా పౌడర్ అస్సలు లేదు. అందుకే 2 చిటికెలంతా గరం మసాలా వేసేసిన. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా కుక్ అయిపోయింది. కేవలం ఆ కొత్తిమీర ఫ్లేవర్ చికెన్‌కి పడితే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. దానికోసం మాత్రమే మూత వేసుకొని చూడండి పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందిగా. ఆయిల్ అంతా పైకొచ్చేసింది. గ్రేవీ జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది చికెన్ రైస్లోకి కానీ, నార్మల్ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, ఆ తర్వాత పప్పు గారెలు ఉంటాయి కదా పెసరపప్పు గారెలలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ అదిరిపోతుంది టేస్ట్. గ్రేవీ కర్రీ కాబట్టి మంచిగా సరిపోతుంది కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.